హరే కృష్ణ. మనం దర్శించుకోబోతున్నటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిపీఠం పేరు దేవీకూప భద్రకాళి మందిరం. అత్యంత ప్రసిద్ధమైనటువంటిది. ఇది కురుక్షేత్రం చేరుకున్న తర్వాత కురుక్షేత్ర బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాబట్టి ఇది సులభంగానే ఈ మందిరానికి చేరుకోవచ్చు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి మందిరం ఇది. అమ్మవారికి 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఈ శక్తిపీఠం అత్యంత ప్రధానమైనది. అమ్మవారి యొక్క కుడికాలు భాగం ఇక్కడ పడిపోయింది. కుడికాలు భాగం పడిపోవడం ఏంటి అని అంటే, ఒకసారి పిలవకపోయినా సరే తన తండ్రి అయినటువంటి దక్షుడు చేస్తున్నటువంటి హోమానికి శివుడి పత్ని అయినటువంటి సతీదేవి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో దక్షుడు శివుడిని బాగా నిందిస్తూ ఉన్నాడు. తన పతిని నిందించడం తట్టుకోలేనటువంటి అమ్మవారు ఆ హోమంలోనే తనను తాను కాల్చుకుంది. అది తెలుసుకున్నటువంటి శివుడు చాలా వేదనతో ఈ లోకమల్లా తిరుగుతూ నాట్యం చేస్తూ ఉన్నాడు. శివుడికి ఇంకా బాధ కలిగించకూడదనేసి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారిని 52 ముక్కలుగా కట్ చేసేశారు, ఖండించారు. దీంతో శివుని యొక్క వేదన తగ్గింది. ఎక్కడెక్కడైతే సతీదేవి యొక్క శరీర అంగములు పడ్డాయో అవన్నీ కూడా శక్తిపీఠాలుగా మారాయి. ఉదాహరణకి కాంగడాలో అమ్మవారి యొక్క వక్షస్థలం పడడం వల్ల దాన్ని వజ్రేశ్వరి అని పేరుతో పిలువబడింది. అదేవిధంగా అమ్మవారి యొక్క కేశాలు కలకత్తాలో పడడం వల్ల అక్కడ మహాకాళి అయింది. అస్సాంలో చూసుకుంటే కామాఖ్య అయింది. మళ్ళీ చండీగఢ్లో అమ్మవారి యొక్క మస్తిష్కం అంటే నుదుటి భాగం పడడం వల్ల మానసీదేవి అయ్యింది. ఈ విధంగా ఎక్కడెక్కడైతే అమ్మవారి యొక్క శరీర భాగాలు పడ్డాయో అక్కడక్కడ అది శక్తిపీఠంగా పిలువబడుతుంది. మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క దర్శనం చాలా అద్భుతమైనటువంటి కరుణాపూరితమైనటువంటి అమ్మవారు. ఎప్పుడూ కూడా కరుణా హృదయంతో తన భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అమ్మవారు. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. లోపలికి వెళ్ళి మనం దగ్గరికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. మొదటి అంతస్తులో చూసుకున్నట్లయితే ఇంకా ఇతర దేవతల యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు అంటే అదే రావి చెట్టు, చాలా పెద్ద రావి చెట్టు. పక్కనే ఇంకా చిన్న సరస్సు లాంటిది తీర్థస్థానం కూడా ఉంటుంది. ఇంకా లోపల చూసుకున్నట్లయితే సీతారాములు, రాధాకృష్ణులు, సరస్వతి అమ్మవారు, ఇంకా ఇతరమైనటువంటి శ్రీ విగ్రహాలు మనం దర్శించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారి యొక్క విగ్రహం ఈ విధంగా ఉంటుంది. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చూస్తున్నటువంటి రాధాకృష్ణులు, సీతారామచంద్రులు, ఈ విధంగా శివపార్వతులు మనకు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న హాలే అమ్మవారి యొక్క శక్తిపీఠం. ఆంధ్రాలా కాదు, ఇక్కడ లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. హ్యాపీగా అమ్మవారి వద్దకు వెళ్ళవచ్చు. ఇక్కడ ఎటువంటి టికెట్స్ ఏమి ఉండవు, ఫ్రీగానే అన్నీ ఉంటాయి. మనకి ఇష్టం ఉంటే ఎవరికైనా సాధువులకి, పండితులకి దక్షిణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. చాలా పెద్దగా ఉంది మందిరం. శిఖరం చూసుకున్నట్లయితే చాలా ఎత్తులో ఉంటుంది. కురుక్షేత్రం అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఏమంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేసినటువంటి స్థలం అనేసి. అది బస్టాండ్ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్నే జ్యోతిషాం అనేసి అంటారు, జ్యోతిషాలయం అనేసి. అయితే ఇది మాత్రం శక్తిపీఠం మాత్రం దగ్గరలోనే ఉంటుంది. బస్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క కృపను మనం పొందాలి. కాబట్టి జయంతి, మంగళాకాళి, భద్రకాళి, కపాలిని, దుర్గా, రక్ష, శివ, ధాత్రి, స్వాహ స్వాదు నమోస్తుతే. అమ్మా మమ్మల్ని కాపాడమ్మా, నీవు లేకుండా మేము రక్షించబడలేము, కాబట్టి నువ్వే మాకు దిక్కు అనేటటువంటి పరిపూర్ణ భక్తితో మనం పూజిద్దాం. జై శ్రీరామ్.